నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారత తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన మహిళలకు 67 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లాభాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఓట్లప్పుడే రాజకీయం చేయాలి తప్ప పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేటట్టు చూడాలని స్థానిక నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరించారు. గత ప్రభుత్వాలు చేయని పనులు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు 59 కల్వకుర్తి మండలం నుంచి 59 చెక్కులు, కళ్యాణలక్ష్మి చెక్స్, షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా ఒక 8 చారగొండ మండలం నుంచి కూడా అక్కడ ఎంఆర్ఓ గారు రానట్టు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. ఆ 8 కలిపితే 67 చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి గాను 67,772 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా మీ అకౌంట్లోకి వేసుకోవడానికి, బ్యాంకులు వేసుకోవడానికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆర్టీసీ బస్సులో మనం అందరం అంటే మహిళలందరికీ ఫ్రీగా వెళ్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చి మీకు అది తెలుసు తిరుగుతూ ఉన్నారు. కానీ ఏం మాట్లాడుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే, రేవంత్ రెడ్డి గారు వచ్చే బస్సులో కూర్చుని పెడుతుండ్రు, కానీ ఇందులో సీటే దొరుకుతలేదు అని కొంతమంది. ఆర్టీసీలో ఇంతవరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేము ఈ బస్సును నడిపించలేము, జీతాలకు మాకు వెళ్తలేదని చెప్పేసి చెప్పిన ఆర్టీసీ, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్పినది. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు లాభాలలో ఉన్నారు. ఎవరు పుణ్యమా లాభాలలో ఉన్నారంటే ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఒక నెలకు 330 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 4 కోట్లు ఎక్కువ తక్కువ, ప్రతి నెల 330 కోట్ల రూపాయలు ఇట్లా ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లు తీసుకోకుండా వాళ్ళ తప్పుకెళ్ళి కడుతున్నాం. మరి ఇది బాగా ఆలోచన చేయండి మీరు. అదేవిధంగా ఈ 500 సిలిండర్ ఏదో లేటుగా వస్తున్నాయి, దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసి ఏం జరుగుతుందో చూస్తాం. మేము 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీతో వస్తూ ఉంది. ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందా చెప్పండి. చాలా మంది మేము ఎలక్షన్లో పోయినా అంతకు మొదలు అడిగినా కూడా మాకు రేషన్ కార్డే లేదు, ఎప్పుడు ఇస్తావు అంటే ఆ దుకాణం తెరవలేదని చెప్పినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది నా బాధ్యత, మీరు ఓట్లు వేసి గెలిపించారు ఎమ్మెల్యే, నా బాధ్యత ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డు ఇప్పిస్తాం. మన కుటుంబాలకు వస్తున్నాయి ఒక్కొక్క వ్యక్తికి లేదా మీరే చెప్పండి. చాలా సంతోషపడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గతంలో చేయలేదు, దొడ్డు బియ్యమే ఇచ్చిండ్రు. ఇక్కడ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు అప్పుడున్న ప్రభుత్వం. అవి ఇంకా ఎన్నో బాధలు ఉన్నాయి. మొన్న కూడా మాట్లాడుతుండ్రు, ఎవరో నలుగురు నువ్వు పిలుచుకుంటుండ్రు, ఆ పిల్లలు లోపల ఉంటారు, పంతులు ఎక్కడ ఉంటారు, మాట్లాడుతూ వెళ్ళిపోతుంది, నోరు ఉంది కదా అని మాట్లాడిపోతుంది. నేను అందుకే విఫలంగా చెప్పాలని చెప్పేసి నలుగురున్నా దానికి నలుగురికి కూడా అర్థమయ్యేదాన్ని చెప్పాలని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. మరి ఈరోజు సన్న బియ్యంతో మంచిగానే ఉన్నాం. రాష్ట్రంలో కూడా రైతులకు చేయనంతగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు రైతుల పోస్టానికి రుణమాఫీ చేసింది. అక్కడ ఒక 10% ఎక్కడనో కాకపోతే దాన్ని అంతా రాద్ధాంతం చేసి మళ్ళీ అదే మాట ఏం చేసినాయా రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ వచ్చింది. 22,000 కోట్ల రూపాయలు మన అందరికీ సంబంధించింది మీ రుణమాఫీ కింద బ్యాంకుల కట్టిను. పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ చెక్కులు వచ్చినాయి, మీరు తీసుకుంటున్నారు. ఇందులో ఎవరెవరికి ఎవరు రేట్ వేసారు నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలుస్తుంది. ఒకరు వేసి ఉంటారు, నాకు వచ్చినాయంటే 5,400, 600, 5,600 ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. పక్షపాతంగా మేము పనిచేస్తూ ఉన్నాం, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం ఓట్లప్పుడు మాత్రమే ఓట్లు అడుగుదాం. మిగతా టైంలలో ఈ సంక్షేమాలు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అన్ని పార్టీల వాళ్ళకు ఇవి ఇస్తున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం.